సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. న్యాయ వ్యవస్థలో అవినీతి దుష్ప్రవర్తన దృష్టాంతాలు ప్రజల్లో విశ్వాసం కోల్పోవడానికి కారణమవుతున్నాయి అన్నారు. దీనివల్ల ఈ వ్యవస్థ నైతిక నిష్ట మసకబారుతోందన్నారు. పదవీ విరమణ తర్వాత జడ్జీలు పదవుల్ని చేపట్టడం ప్రజల పరీక్షకు నిలుస్తోందన్నారు. విచారకరం ఏంటంటే న్యాయ వ్యవస్థలో కూడా అవినీతి దుష్ప్రవర్తన దృష్టాంతాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటువంటి ప్రజా విశ్వాసం మీద ప్రతికూల ప్రభావం చూపెడతాయి. మొత్తంగా వ్యవస్థ నైతిక నిష్టను దెబ్బతీస్తాయి. వేగంగా నిర్ణయాత్మకంగా పారదర్శకంగా చర్యలు తీసుకోవడంలోనే విశ్వాసాన్ని తిరిగి పొందే మార్గం ఉంది. భారత్లో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు సుప్రీంకోర్టు వెంటనే స్పందించి తగిన చర్యలు చేపడుతుందని చెప్పుకొచ్చారు. పదవి విరమణ చేశాక కానీ రాజీనామా తర్వాత కానీ జడ్జీలు వెంటనే ప్రభుత్వ పదవులను చేపట్టడం, ఎన్నికల్లో పోటీ చేయడం నైతిక ఆందోళన లేవనెత్తుతోంది, ప్రజల పరీక్షకు నిలుస్తోంది అంటూ ఆయన అభిప్రాయపడ్డారు. అటువంటి జడ్జీల తీర్పులు భవిష్యత్తులో పదవుల కోసం ఇచ్చిన తీర్పులుగా ప్రజలు భావిస్తారు. ఎన్నికల్లో ఒక జడ్జి పోటీ చేయాలనుకున్నప్పుడు న్యాయ వ్యవస్థ స్వతంత్రత నిష్పాక్షికతపై అనుమానాలు తలెత్తుతాయి. ప్రభుత్వానికి అనుకూలంగా పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశంగా చూస్తారు. అందుకే నాతో పాటు చాలామంది సహచరులు పదవి విరమణ తర్వాత ఎటువంటి పదవులు చేపట్టబోని ప్రమాణం చేశామంటూ గవాయి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం డిజిటల్ యుగంలో సమాచారం వేగంగా చేరుతోంది. వెంటనే ఒక అభిప్రాయానికి వస్తున్నారు. ఈ పరిస్థితిలో న్యాయ వ్యవస్థ సవాళ్ళను ఎదుర్కొనేలా తయారు కావాలి, అందుబాటులో అర్థమయ్యేలా జవాబుదారీగా వ్యవహరించాలని అభిప్రాయపడ్డారు. కొలీజియం వ్యవస్థ గవాయి సమర్థించారు. 93 వరకు జడ్జీల నియామకాలను కార్యనిర్వాహక వ్యవస్థ చేపట్టేదని, దానివల్ల 2 సార్లు సీజే ఎంపికలు సీనియర్లను పక్కన పెట్టిందని చెప్పారు. ఇది సంప్రదాయానికి విరుద్ధంగా వెళ్ళిందన్నారు. ప్రస్తుతం కొలీజియం వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థ జోక్యాన్ని నివారించి న్యాయ వ్యవస్థ స్వతంత్రాన్ని కాపాడుతోందన్నారు.